ఈరోజు రెండో విడత పూలింగ్ ఆగటానికి ప్రధానమైన కారణం పెదపరిమి ప్రజలు. వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వీడియోలో చూశాను. వాళ్ళు చాలా తెలివిగా మేము చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు, మేము భూములు ఇస్తాం, కానీ అక్కడ వాళ్ళ కన్నీళ్లు తుడవండి, ఆ 26 గ్రామాల ప్రజల కన్నీళ్లు తుడవండి, అక్కడ డెవలప్ చేయండి అని తెలివైన నిర్ణయం తీసుకొని వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మాట్లాడి తెలివిగా వ్యవహరించి ఈ రెండో దశ అవసరమే. 2000 గాంధీ గారు చెప్పినట్టు 2014లోనే ఈ యొక్క 3 లక్షల ఎకరాలు అవసరం ఉంది ఈ రాజధాని నిర్మాణం ప్లాన్లో. అది ఎలా అంటే ఒక 5 నిమిషాల్లో చెప్పేది కాదు. కిరణ్ గారు ఆవేశపడుతుంది. ఆవేశం కాదండి, ఇదంతా కూడా 6 నిమిషాల్లో భవిష్యత్తు గురించి, రాష్ట్రం గురించి, దేశం కోసం, ధర్మం కోసం ఇది మాట్లాడుతుంది. అందరికీ తెలియాలి, డొంక తిరుగుడుగా అందరికీ తెలుసు. ఏమంటే పూలింగ్ అవసరమే, కానీ చర్చ జరగాలి, ఒక సమర్థవంతమైన నాయకులు అనేక మందిని కమిటీలో తీసుకోవాలి. రాజధాని ఇప్పుడు డెవలప్ అయితే రేపు భవిష్యత్తులో అక్కడ కొనలేము, రేట్లు పెరుగుతాయి, అందుకని పూలింగ్ చేయాలని. ఇంత అనుభవం ఉన్న నాటి ముఖ్యమంత్రికి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఇన్నర్ రింగ్ రోడ్డు అవసరం అని తెలీదా? అన్న కిరణ్ అన్న మాట్లాడాడు. కనెక్టింగ్ రోడ్లు, కనీసం మనకి 2 అమరావతులు రాజధానులు. ఒక అమరావతి మన ఆర్టీసీ బస్సు ఎక్కితే గుంటూరు నుంచి ఏ అమరావతికి వెళ్ళాలో ముందు 2 అమరావతులు ఉన్నాయి. కేవలం 7 చారిత్రక ఒక భవిష్యత్తు ఉన్నటువంటి చారిత్రాత్మకత ఉన్నటువంటి ఒక ప్రదేశమైన అమరావతి పేరు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో పూలింగ్ చేస్తా దాన్ని కలపకపోవడం కూడా ఒక తప్పుడు నిర్ణయం. అదేవిధంగా అమరావతి 2 అమరావతి అయినాయి, ఇప్పుడు ఒకటే అమరావతి ఉండాలి. ఆ రోజు కనుక తెలివిగా అనుభవంగా ప్రవర్తించి అమరావతి కనీసం గుంటూరు అమరావతి వరకు పూలింగ్ చేసినట్టయితే ఈ కనెక్టింగ్ రోడ్లు మొత్తం కూడా జరిగి ఉండేవి. ఈరోజు మనం ఒక్క రోడ్డు కూడా రాజధానిలో పోవడానికి ఒక్క రోడ్డు కూడా లేదు. వరదొస్తే వెళ్ళటానికి అమరావతి నుంచి రావడానికి ఎండ్రాయి వాక్ కూడా కనీసం వైఎస్ఆర్ అదేదో అప్పుడు కట్టింది. అలాంటి పరిస్థితులు ఇవన్నీ. నేను ఏ రాజకీయ పార్టీని సమర్థించట్లేదు. మనం ఏ రాజకీయ పార్టీకి రైతులు భూములు ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇచ్చాం, ప్రభుత్వాన్ని నమ్మించాం. 11 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. సమస్య మూలం మీద మాట్లాడకుండా డొంక తిరుగుడుగా ఎవరినో మనం సమర్థించాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు రాజధాని మహిళలు, రాజధాని ప్రాంత బిడ్డలు అనేక అవమానాలు పాల్పడ్డారు.